నమస్తే. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో పిచ్చి పిచ్చి వేషాలేస్తే వారి తోక కట్ చేస్తా ఉంటున్నారు తెలంగాణ పోలీసులు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ ఎక్కువైపోతుంది. అలాగే ఒక ఫారిన్ కల్చర్ అనేది బాగా పెరిగిపోతుంది. ఈ పబ్లు కానీ స్టార్ హోటల్స్లో కానీ మద్యం కానీ అలాగే డ్రగ్స్ కానీ చాలా విపరీతంగా ఆ యొక్క కల్చర్ పెరిగింది. దీనికి చెక్ పెట్టాలి అని చెప్పి ఈలోపు రానే వచ్చింది న్యూ ఇయర్ సంబంధించి. ముఖ్యంగా ఈ వేడుకలకు ఎవరైతే సెలబ్రేషన్స్ పేరుతో ఆ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారో వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ పాయింట్స్ ద్వారా చేస్తామని, అలాగే ఎవరైనా సరే మద్యం తాగి వాహనాలు నడిపితే 10,000 రూపాయల ఫైన్తో పాటు 6 నెలల జైలు శిక్ష. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి మినహాయింపు ఉండదు అని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 నుంచి 10 చెక్ పాయింట్స్, దానికి సంబంధించి ఆ సిబ్బందిని కూడా అలాట్ చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనరేట్ల పరిధిలో అయితే చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు, చర్యలు తీసుకున్నారు పోలీసులు. వేడుకల పేరుతో రకరకాల కార్యక్రమాలు, దానికి సంబంధించి అశ్లీల నృత్యాలు, డ్రగ్స్, మద్యం విపరీతంగా ఎక్కువైపోతున్నటువంటి నేపథ్యంలో దానికి ఎలా అయినా చెక్ పెట్టాలి. ఇందులో ఎంతటి పెద్దవారైనా సరే ఉపేక్షించొద్దు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సందర్భంలో డీజీపీ ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులతో. అలాగే హైదరాబాద్ నగర కమిషనర్ ఆయన కూడా శ్రీనివాసరెడ్డి కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మాదాపూర్, అలాగే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇటువంటి పరిధిలో ఎక్కువగా పబ్లు ఉన్నాయి. ఇటువంటి చోట్ల డ్రగ్స్ ఇతర దేశాల నుంచి రవాణా జరుగుతుంది. అది నూతన సంవత్సర వేడుకల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎలా అయినా సరే రాత్రి 8 గంటల నుంచే చెక్ పాయింట్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది. ఎవరైనా పట్టుబడితే 10,000 స్పాట్ క్యాష్ కట్టాలి ఫైన్, అలాగే 6 నెలలు జైలు శిక్ష. అలాగే నూతన సంవత్సర పేరుతో రోడ్ల మీద బైక్లతో న్యూసెన్స్ చేసేవారు, అలాగే కేక్ కటింగ్ పేరుతో రకరకాల కార్యక్రమాలు చేసేవారిపై కూడా నిఘా పెట్టాం. ఎప్పటికప్పుడు రోమింగ్ టీమ్స్ అనేది కూడా తిరుగుతాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు. ముఖ్యంగా ఇప్పటికే మనం చూసాం ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే తెల్లవారుజాము వరకు మద్యం సేవించడం ఫ్రెండ్స్తో కలిసి, వారు బైక్ రేసింగ్లని, అలాగే కార్ యాక్సిడెంట్లు మనం చాలా చూసాం. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ముఖ్యంగా డ్రగ్స్ మీద ఫోకస్ పెట్టారు. ఇప్పటికే చాలామందికి నోటీసులు ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా డ్రగ్స్ వినియోగం అనేది జరుగుతుంది కాబట్టి మేము మొత్తం అందరినీ బయటకు లాగుతాం. ఇప్పటికైనా అలర్ట్ అయ్యి డ్రగ్స్ వినియోగం అనేది ముఖ్యంగా వాడకం, అలాగే సరఫరా రకరకాలుగా ఉన్నాయి. వీటన్నిటికీ బ్రేక్ వేయకపోతే ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే అనే ఆదేశాలు కూడా జారీ చేశారు, హెచ్చరించారు కూడా. ఇలాంటి సందర్భంలో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి ఇప్పటికే స్టార్ హోటల్స్, అలాగే పబ్స్ వీటన్నిటికీ ఒక నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. మొత్తానికి రాత్రి 8 గంటల నుంచే మెయిన్ ఫ్లైఓవర్స్ ఏదైతే ఉన్నాయో వాటినన్నిటినీ బ్లాక్ చేసినటువంటి పోలీసులు ఎక్కడికక్కడే నిఘా పెట్టారు. దానికి సంబంధించి ఎవరైనా దొరికితే మాత్రం వారిని ఉపేక్షించేది లేదు. అందులో ఎవరున్నా సరే, అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎంత పెద్దవారైనా సరే వదిలిపెట్టేది లేదు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోండి అని ఒక పబ్లిక్కి ఒక మెసేజ్ ఇచ్చారు పోలీసులు.